వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి సన్నాహక సమావేశం నల్గొండలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఈటెల రాజేందర్ గారు అటెండ్ కావడం జరిగింది. చెప్పండి, ఈ ఎంపీ ఎన్నికల తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నిక అని చెప్పవచ్చు, ఎలా ఉంటుందండి? పట్టభద్రులు చాలా జ్ఞానవంతులు, సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నవాళ్ళు. మరీ ముఖ్యంగా ఇవాళ యూత్ అంతా కూడా మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుతున్న సందర్భం కాబట్టి డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం. పట్టభద్రులంతా కూడా మోడీ గారిని బలపరచాలి. ఇక్కడ మోడీ గారిని బలపరచాలంటే ఇక్కడ ఎంపీలను గెలిపించుకోవాలి, ఇక్కడ ఎమ్మెల్సీ గెలిపించుకోవాలి. ముమ్మాటికి ఉత్తర తెలంగాణలో చాలా చైతన్యవంతమైన అవగాహన ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి భారతీయ జనతా పార్టీ అనుకూలంగా. మొన్న ఎంపీ ఎన్నికల పోలింగ్ సెల్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు పరిశీలించడం జరిగింది. ఎలా ఉంది సార్ పోలింగ్ సెల్ని మీరు పరిశీలించినట్టు? బ్రహ్మాండంగా ఉంది, ఉన్నంతలో బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా మల్కాజ్గిరిలో కూడా చూడడం జరిగింది సార్. మల్కాజ్గిరిలో ఎలా ఉండబోతున్నాం? అసలు మల్కాజ్గిరిలో కన్నెత్తి కూడా చూడాలి, వేరే పార్టీ ముమ్మాటికి గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. కన్నెత్తి కూడా చూడలేకపోతున్నారు. ఇది వస్తుందని చెప్పి ఏ పార్టీ కూడా చెప్పలేకపోతున్నారు. ఈ నల్గొండ, భువనగిరి ఒకప్పుడు వామపక్షాల జిల్లా ఉన్నటువంటి వామపక్షాల జిల్లా భువనగిరిలో కూడా చూడ జరిగింది. పోలింగ్ చూసినట్లయితే రాష్ట్రంలోనే అత్యధికంగా పోలింగ్ పర్సెంటేజ్ కూడా భువనగిరిలో నమోదైంది. ఏం చెప్తారు? ఎప్పుడు ఒక సిద్ధాంతం, ఎప్పుడు ఒకే ఆలోచన ఉండదు. సమాజం ఎప్పుడు డైనమిక్గా ఉంటుంది, ఎప్పుడు డైనమిక్గా ఉంటుంది, మారుతూ ఉంటుంది. ఒకప్పుడు ఉండొచ్చు రావినారాయణ రెడ్డి ఎంఐఎంలు 5 లక్షల మెజార్టీ 6 లక్షల మెజార్టీ గెలిచిన సందర్భం ఉండే, కానీ వాళ్ళు కాదు. ఇవాళ శకం బీజేపీ శకం, మోడీ గారి శకం. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు తర్వాత ఇప్పుడు ఎంపీ ఎన్నికల పోలింగ్ పరిశీలించినట్లయితే మీకేమనిపించింది? అసలు దాని తిరిగి పోలికలేదు. నక్కకు నాగలో అనుకున్నట్టు ఎలా ఉంటుంది. ఈ ఎన్నికలు దేశ ప్రధానమంత్రి చేసే ఎన్నికలు, ఈ ఎన్నికలు దేశ పురోగతికి, దేశ ఆత్మగౌరవానికి, దేశ అభివృద్ధికి చిహ్నంగా ఉండే ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీ ఉంటాయి. చాలా వరకు అర్బన్ ఓటర్ల వరకే గతంలో కూడా బీజేపీ ప్రాబల్యం బలంగా ఉండేది. ఇప్పుడు రూరల్ ప్రాంతాల్లో కూడా మీరు చూస్తున్నారు. ఎలా? గుడిసెళ్లలో, తండాలలో, చెంచు పెంటలలో బీజేపీ ఉంది. వాళ్ళ సార్ ఎన్ని సీట్లు సాధించబోతున్నారు రాష్ట్రంలో? 12 సీట్లు. రైట్, చూడొచ్చు. మొత్తం మీద ఆ రాష్ట్రంలో 12 సీట్లు సాధించబోతుందని చెప్తున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల పోలింగ్ పరిశీలించినట్లయితే గణనీయమైనటువంటి మార్పు కూడా వచ్చిందని ఈటెల రాజేందర్ చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.